హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా మొక్కలన్నీ తీసేస్తున్నామండి. ఎండలు ఎక్కువైపోయాయి కదా! ఏమీ కాయట్లేదండి. కూరగాయలన్నీ పడినా కానీ పిందెలన్నీ హంసిపోవటం అలా అవుతున్నాయి. అందుకని ఈరోజు మొక్కలు మొత్తం తీసేసి ఆ మట్టి మొత్తం ఒక చోట పోసేస్తున్నాను. పోసేపిచ్చి మొత్తం కలిపేపిస్తున్నాము. మళ్ళీ టబ్బులకు పోయిస్తాను కలిపేపిచ్చి. ఇలా ఈ అమ్మాయిని తిరుపతమ్మ అని తిను వచ్చేసింది. వచ్చేసి మొక్కలు మొత్తం తీస్తుందండి. తీసి ఒక చోట వేస్తుంది. తర్వాత వాళ్ళ తమ్ముడు వస్తాడు, వచ్చి మట్టి అంతా కలిపేస్తాడు. ఇలా స్టాండ్లన్నీ ఇలా తీసేపిచ్చండి. టబ్బులు మొత్తం ఒక చాటు కుప్పేపిచ్చేసాను. ఈరోజు ఉన్న మొత్తం కూరగాయలు అవి ఇవి నిన్న దొండకాయలు అవి ఇంతకుముందే కోసేసాము మొత్తం. ఈరోజు టమాటాలు అవి ఉంటే హార్వెస్ట్ చేసేసాము. ఇవన్నీ చూడండి ఎంత గుట్లో వేసేసాము. ఈ మట్టి మొత్తం వేర్లతో ఇలా అయిపోయిందండి. గడ్డలుగా అయిపోయింది. రావట్లేదు. కొన్ని చెట్లు అయితే ఆ మట్టిలోంచి రావట్లేదు, సపరేట్ అవ్వట్లేదు మట్టిలోంచి. అలా పెట్టేసింది ఆ అమ్మాయి. ఇదంతా చాలా పెద్ద పనేనండి. ఇలా ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చి కలిపేస్తున్నాడు. మట్టి మొత్తం కలిపేసిన తర్వాత ఎత్తి ఇలా పోసామండి మొత్తం. వాళ్ళు ఇలా పెట్టారు. తర్వాత నేను వేరే సపరేట్గా తెల్లారి నేను మళ్ళీ వేరేగా పెట్టుకున్నాను లైన్లుగా. మళ్ళీ వాళ్ళు ఇలా పెట్టేశారండి. ప్రస్తుతానికి ఇలా పెట్టారు. దొండపాదుల వరకు నాటేశాను. మిగతావన్నీ తీసేసాను. ఈ లైన్లో దొండపాదులు వేసేసాను. మిగతా మొక్కలను తీసండి. మళ్ళీ జూన్ నెలలో వర్షాలు పడిన తర్వాత పెట్టుకోవచ్చని ఈ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉంచేసాను. ఇప్పుడు నేను ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. అన్నీ ఇలా పోసి పెట్టేసుకున్నాను నేను లైన్లుగా. అలా రెడీగా ఎరువు అన్నీ కలిపేసి అందులో రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా 2 మంత్స్ ఆగాల్సిందే. 2 మంత్స్ వెయిట్ చేసి ఇక ఇవన్నీ ఇటు పక్క వైపు మొత్తం కూరగాయలు కేటాయించానండి. ఇటువైపు ఫ్రూట్స్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అవి ఉన్నాయి. ఇటన్నీ అవి ఈ సంవత్సరానికి ఇలా